ఎంతో ప్రయాసపడి లైఫ్లో ఒక ఇమేజ్ని సంపాదించుకోవాలంటే ప్రతి యాంకర్, రిపోర్టర్, యాక్టర్, పొలిటీషియన్ ఎవ్రీబడి దే సిక్ ఫర్ ది ఐడెంటిటీ. ఎన్నో సంవత్సరాల ప్రయాస పడిన తర్వాత బ్రదర్ షఫీ అని అంటే మీకంటూ ఒక పేరు, మోటివేషనల్ స్పీకరు, బిజినెస్ కోచ్గా ఒక పేరు రావడానికి ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డారు. ఎస్. రీసెంట్గా ప్రవీణ్ జర్నలిస్ట్ ఏదైతే ఆరోపణలు చేశాడో ఆ అబ్బాయి కూడా ఆయన వ్యక్తిగతంలో ఆయన చాలా ఉద్యమాలు పాల్గొన్నాడు, అంటే మీడియా వేదికగా చాలా వాటి మీద స్పందించాడు. ఆయనకు మంచి పేరే ఉంది. ఇక సరే, మీ మీద చాలా ఆరోపణలు చేశాడని అనుకుందాం. ఇప్పుడు ఆధారాలు ఇంక ఇవ్వలేదు కాబట్టి ఈ ఆరోపణలు చేసిన ఆరోపణలను ఏ రకంగా చూస్తారు, ఏంటి అసలు? అంటే ఇప్పుడు ప్రవీణ్ చేసినటువంటి ఆరోపణలకి మీరు అసలు ఏం ఇక్కడ 2-3 విషయాలు చెప్తాను మహేందర్ గారు. ఏదైతే ఎపిసోడ్ లాస్ట్ 3 వీక్స్ నుంచి నడిచిందో ఇది మొత్తం పరిశీలించిన తర్వాత పూర్తి మీడియా మిత్రులకి, శాటిలైట్ ఛానల్స్కి, డిజిటల్ మీడియాకి అందరు కూడాను రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్తాను. నేను అందరు కూడా థ్యాంక్స్ చెప్తాను హార్ట్ఫుల్గా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత భీభత్సంగా మాట్లాడుతున్నా కానీ ఇంకెవరూ దాని గురించి మాట్లాడలేదు అంటే నా మీద ఎంతో కొంత గౌరవాన్ని, నమ్మకాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా 2 చేతులు జోడించి నేను చాలా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను, చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇన్ని ఎపిసోడ్స్ చేస్తే ఇట్లా అగ్గి అందుకున్నట్టుగా చాలా ఛాన్స్ మాట్లాడేయచ్చు. కానీ ఐ రెస్పెక్ట్ అండి, చాలా గ్రేట్ రెస్పెక్ట్ ఉంది నాకు మీడియా మీద. ఎందుకంటే నాకు ఇంత సపోర్ట్ చేశారు, ఒకటి. రెండో విషయం, అతను మాట్లాడుతున్నప్పుడు కింద ఎన్నో కామెంట్స్ రావడమో. ఎందుకంటే నా టీంలో వీడియోస్ చూసిన వాళ్ళు చెప్తున్నారు, సార్ ఇన్ని కామెంట్స్ వస్తున్నాయి, డిలీట్ అయిపోతున్నాయి. అంటే కామెంట్స్ చాలామంది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎందుకు ఆధారం లేకుండా మాట్లాడుతున్నావు, ఏదైనా కేసు ఫైల్ చేయొచ్చు కదా అని క్వశ్చన్స్ చేస్తుంటే డిలీట్ చేసి. అంటే కొన్ని వందల మంది, వేల మంది సపోర్టివ్గా నిలబడ్డారు, నన్ను నమ్మారు. నా గొంతు వినకపోయినా కానీ ఏంటి నన్ను ప్రశ్నించకుండా నన్ను నమ్మారు. వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి, చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా విచక్షణ, మంచి చెడుకి తేడా తెలుసుకునే విచక్షణ దేవుడు ప్రసాదించాడు మీడియా సభ్యులందరికీ కూడాను, ప్రజలకు కూడాను. అది గొప్ప బ్లెస్సింగ్ అని నేను కోరుకుంటాను, నేను నమ్మే విషయం అది. ఆ తర్వాత ఒక విషయం అయితే, ఇప్పుడు కొంతమంది నాకు తెలిసి ఒక 4-5 చిన్న మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రవీణ్ విషయంలో అన్యాయం జరిగింది, అన్యాయంగా అరెస్ట్ చేసేశారు, అంటే షఫీ ఇంకేదో చేసేశారు, మేమేం వాడు చేయించారంటే, నేను ఎవరితో కేసులు పెట్టించలేదు, నా మీద జరిగిన ఆరోపణల విషయంలో నేను కేసు పెట్టాను, ప్రవక్త వారి గురించి కూడా నేను కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడాను కేసెస్ చాలామంది, ఎందుకంటే బ్రదర్ షఫీ చెప్పగానే ముస్లిం సమాజం నిలబడి కేసులు పెట్టడం సిద్ధంగా లేరండి. వారికి ప్రవక్త వారి మీద అభిమానం ఉంది, వారు కేవలం టంగ్ స్లిప్ కాదు, చాలా ఇంత దుర్మార్గంగా మాట్లాడారు కాబట్టే ఇన్ని కేసెస్ ఫైల్ అయ్యాయి, చాలా కేసెస్ ఫైల్ అయ్యాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీన్ని ఎలా చూడాలి, ఇది ప్రజలందరి కోసం ఒక మెసేజ్ అండి, చాలా పెద్ద మెసేజ్. నా కోసం కూడా చూడండి, నేను స్థితప్రజ్ఞత ఎలా ఉండాలో మాట్లాడే వ్యక్తిని గ్రంథాల ప్రకారంగా. వెంటనే టెంప్ట్ అవ్వడం కోసం గురించి నా గ్రంథాలు నేర్పలేదు. నేను లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇదే నేర్పిస్తాను, స్థితప్రజ్ఞత ఎలా ఉండాలి. ఒకేసారి పెద్ద ప్రోత్సాహం వచ్చింది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఒకేసారి పెద్ద అభియోగం వచ్చేసింది, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వకూడదు అని నేర్పించే వ్యక్తిని నేను. అలాగే నా ప్రాక్టికల్ లైఫ్లో కూడా అలాగే చేశాను, ఏం చేయాలో అదే చేశాను. వెంటనే నేను నా ఉన్నటువంటి హక్కు ప్రకారంగా చట్టాన్ని నేను ఆశ్రయించాను. ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రజలు మీడియాలో మాట్లాడుతున్నారో మంచి చెడు ఆలోచించండి, నిజాలు మాట్లాడండి. అంటే మీడియాలో వచ్చింది ప్రతిదీ నిజం కాదు అన్న విషయం ఇప్పుడు పెద్ద ఎగ్జాంపుల్ నా గురించి వచ్చింది, పెద్ద ఎగ్జాంపుల్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది, అంటే మీడియాలో వచ్చిందంత నమ్మకూడదు బాబు, వాస్తవం ఏంటో పరిశీలించాలి. విషయం ఏంటంటే, మా అమ్మగారి ఆరోగ్యం బాగాలేక కంప్లీట్ సీరియస్గా ఉన్నటువంటి కండిషన్, నేను అమ్మగారితో పాటు ఉన్నాను. ఆ సిచ్యువేషన్లో అమ్మగారు చనిపోవడం జరిగింది. ఓకే, అంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, ఒకటి. రెండోది, నేను ఫస్ట్ బ్యాచ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్ చేస్తున్నాను, ఆ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, చాలా పెద్ద బాధ్యత నాది. ఓకే, అంటే కన్స్ట్రక్షన్ వైపుగా, అంటే ఏదైనా ఒక సమాజం నిర్మించడం వైపుకే పనిచేసే వ్యక్తిని. ఒక ఏనుగు వెళ్తుంటే కుక్కలు మురుగుతుంటాయి, మురిగిన ప్రతిసారి ఏనుగు ఆగుతుంటే దాని లక్షణం చేరుకోలేం. మనం అంటుంటాం, అంటే మోటివేషన్లో మేము కూడా నేర్పేది ఏంటంటే, స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి, ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అవ్వడం కాదు, రెస్పాండ్ అవ్వాలి అని చెప్తాం. అప్పుడు తను మాట అన్నాడని చెప్పేసి నేను మాట అనేస్తే ఇది కాదు. నేను నమ్మినటువంటి ధర్మశాస్త్రాలు నాకు నడిపింది, వేదశాస్త్రాలైనా, భగవద్గీతనా, బైబిల్ అయినా, ఖురానైనా నాకు స్థితప్రజ్ఞత ఎలా కలిగి ఉండాలో నాకు నేర్పింది. అదే నేను నేర్చుకున్నాను, అదే ప్రజలకు నేర్పిస్తున్నాను, ఏ కండిషన్స్లో ఎలా ఉండాలి అని చెప్పేసి. ఒక బాధ్యత గల వ్యక్తిగా యాక్చువల్గా ఇనిషియల్గా తన వీడియోస్ చేస్తున్న విషయం నాకు తెలియదు. నాకు బ్రదర్ సిరాజ్ గారు ఎవరైతే ఉన్నారో తన వీడియోస్ లింక్స్ పంపించారు, షఫీ గారు ఇది చూడండి అని చెప్పేసి. తను వీడియో పంపించారు, నేను చూడలేదు.
రెండో రోజు మళ్ళీ ఇంకో లింక్ పంపించారు, ఇది చూడండి అని చెప్పేసి. ఏంటి అని అడిగాను, దేనికి సంబంధించిన లింక్స్ అంటే నీ గురించి ఏదో మాట్లాడుతున్నాడు ఏంటి అని అడిగితే తను కొన్ని వాడిని చెప్పారు. నాకు ఆ టైంలో నాకు సెషన్ స్టార్ట్ అవుతుంది, ఆ బిజీలో ఉన్నంత తప్ప దాన్ని పట్టించుకోలేదు. 3 days వరకు కంటిన్యూగా తను కాల్స్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీడే. అంటే లింక్ రాగానే తనకు అందడము, తను నాకు పంపించడం, ఈ విధంగా. ఎందుకంటే నెగిటివిటీ ఎప్పుడైతే వింటామో మన ఆలోచనలు నెగిటివ్గా మారితే మన పని మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఎవరెవరో మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుతుంటారు, అది ఏదైనా నిజం ఉంటే కదా ఉలిక్కి పట్టడానికి. అక్కడ ఏమీ లేనప్పుడు ఏముందిలే అన్న ఆలోచనతో నా 10 days క్లాసెస్ మీద పూర్తి ఫోకస్ చేశాను. ఈ తరుణంలోనే నా బ్రదర్ షఫీ యూట్యూబ్ ఛానల్, యూఆర్సీఎన్ యూట్యూబ్ ఛానల్ 2 హ్యాక్ అయిపోయాయి, 2 ఛానల్స్ కూడా డిలీట్ అయిపోయాయి. దీని మీద నేను 2 రోజులు ఫోకస్ చేశాను. అంటే నాకు నా వర్క్ మీద నా ఫోకస్ ఉంది, ఎవరో ఏదో మాట్లాడుతున్నారు చూడలేదు. నా ఆఫీస్లో ఉన్న స్టాఫ్ని మీరు అడగండి, వాళ్ళు డిస్టర్బ్ అవుతుంటే ఏంటి ఎందుకు ఒక ఎడిటరు సార్ ఏం సార్ ఇది అని అంటే, నువ్వు వీడియోస్ ఎందుకు చూస్తున్నావు అసలు, ఇప్పుడు మనకు టార్గెట్ ఉంది కదా, మనం రేపు క్లాస్ చెప్పాలి కదా, ఎల్లుండి క్లాస్ చెప్పాలి కదా, దీనికి సంబంధించిన స్లైడ్స్ మనం ప్రిపేర్ చేయాలి కదా, కంటెంట్ ప్రిపేర్ చేయాలి కదా, మన వర్క్ మీద మన వర్క్ని డివైడ్ చేయడం కోసం 100 పనులు వస్తుంటాయి కదా. ఎప్పుడైతే విసిరిన ప్రతి రాయి గురించి ఆలోచించడం మొదలు పెడితే మన లక్ష్యాలను చేరుకోలేము, స్థితప్రజ్ఞత కలిగి ఉండాలి, ఫోకస్ అని యువర్ గోల్ అని చెప్పేటువంటి వ్యక్తి నేను. నా ముందు అంత ఒక పెద్ద మిషన్ ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఫస్ట్ బ్యాచ్ నేను క్లాసెస్ కండక్ట్ చేసేటప్పుడు నా సీరియస్నెస్ ఏంటన్నది నా పార్టిసిపెంట్స్కి తెలుసు. నేను ఎంత వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చాను, దానికోసం వేదాల రీసెర్చ్ ఎంత చేశాను, దానికోసం ఉపనిషత్తులు ఎంత చదివాను, దానికోసం భగవద్గీత రీసెర్చ్ ఎంత చేశాను, బైబిల్ ఎంత రీసెర్చ్ చేశాను, ఖురాన్ ఎంత రీసెర్చ్ చేశాను. దీని మీద అంత కంటెంట్ అంటే చిన్న విషయం కాదు, దాంట్లో ఎంతో ఇన్వాల్వ్ అయిపోయి దాని మీద కంటెంట్ తయారు చేసి క్లాసెస్ ఇచ్చే దాంట్లో నిమగ్నమైనప్పుడు ఇది నా కోసం నథింగ్ నాకు అనిపించింది. మీరు మొదటగా నాకు కాల్ చేశారు, సార్ ఏంటి సార్ ఏం జరుగుతుంది అన్నారు, కాబట్టి నేను మీ ముందుకు వచ్చాను. ఇప్పటివరకు ఎవ్వరు కూడా నాకు కాల్ చేయలేదు, ఏ మీడియా తరపు నుంచి నాకు కాల్ రాలేదు ఏం జరుగుతుంది అని కూడా. ఎందుకంటే నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు అన్నంతగా నన్ను నమ్మారు. గ్రేట్, అది చాలా గొప్ప విషయం. అసలు షఫీ గారిని ఈ విషయం అడగాల అవసరమా, కానే కాదు, ఇలాంటి తప్పు చేసి ఉండరు అన్న నమ్మకం నా మీద మీడియా పెట్టుకున్నందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికి కూడాను. అయితే ఇక్కడ నేను చెప్పాలన్న విషయం ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు అబద్ధం ఎంత గట్టిగా చెప్పినా అది నిజమైపోదు, అబద్ధాన్ని ఎంత బలంగా చెప్పినా నిజమైపోదు. ఎందుకంటే తన ఒక వీడియోకి ఇంకో వీడియోకి తనే కాంట్రడిక్ట్ అయిపోతున్నాడు. తను చెప్పిన ఒకసారి భార్య అంటాడు, ఒకసారి వ్యభిచారం అంటాడు, ఒకసారి 9వ భార్య అంటాడు, ఒకసారి 10వ భార్య అంటాడు, ఒకసారి 100 మందిని ఉంచుకున్నాడు అంటాడు, ఒకసారి 40 మంది అంటాడు, ఒకసారి 60 సంవత్సరాల ముసలాడితో వ్యభిచారం అంటాడు, ఒకసారి 15 సంవత్సరాల అమ్మాయితో వ్యభిచారం అంటాడు. అసలు ఏం మాట్లాడదు. ప్రజలు ప్రూఫ్ అడిగితే ఏమి ఇచ్చాడు తెలుసా? ప్రజలు ప్రూఫ్ అడిగితే ఏమి ఇచ్చాడంటే, తను మర్డర్ చేసినందుకు వ్యభిచారం చేసినందుకు ప్రూఫ్ ఇవ్వండి అని అడుగుతుంటే తను ఏం చేశాడంటే, నా లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అయ్యి దీంట్లో 5,555,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు, చూసారా నేను ప్రూఫ్ అడిగాను ఇచ్చేశాను అన్నాడు. ప్రజలు పిచ్చోడ్లా సార్, ప్రజలు పిచ్చోడ్లా. నువ్వు ఇచ్చిన అభియోగం ఏంటి, నిందారోపణ ఏంటి, నువ్వు ఇచ్చిన ప్రూఫ్ ఏంటి, క్లాసెస్కి ఫీజు తీసుకున్నావు, క్లాసెస్ తీసుకుంటే మర్డర్ చేసినట్ట వ్యభిచారం చేసినట్ట, ఇది ప్రూఫ్ ఎలా అవుతుంది అంటే మాటకు పొంతన లేదు. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడిన తర్వాత అబద్ధాన్ని నిలబెట్టుకోవడం కోసం ఇంకొక 100 అబద్ధాలు ఆడినటువంటి స్టోరీ కాబట్టి ఏదో ఒక రకంగా నేను మిమ్మల్ని తెలిసిన వ్యక్తిగా ధర్మంని నమ్ముతారు కాబట్టి అది నమ్మిన వ్యక్తిగా చెప్తున్నా. రేపు ఒక పెద్ద వ్యక్తి మీద ఇలాంటి అభియోగమే చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? అప్పుడు వాళ్ళు కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అంబానీని అంట, ఆయన కూర్చోవాల్సిన పని లేదు. PM నరేంద్ర మోడీని అంటారు, సీఎంని అంటారు, ఎమ్మెల్యేని అంటారు. ఓ చిన్న ఎమ్మెల్యేను చేరటం ఈజీ, కానీ రేపు ఇలాంటి ఆరోపణలు వస్తే తూడ్చుకోవడానికి ఆయన కూర్చున్నప్పుడు అప్పుడు సమానత్వం ఎలా అవుతుంది? అదే అన్నా నేను. చూడండి, ఫస్ట్ రూలే కొట్టుపడేస్తున్నాం మనం. నిప్పులెందే పొగరాదు అన్నది మనం పూర్తిగా వేదశాస్త్రాల ప్రకారంగా, రామాయణం ప్రకారంగా, తర్వాత ఇంకా చెప్పండి భగవద్గీత ప్రకారంగా, బైబిల్ ఖురాన్ ప్రకారంగా ఆ సామెతన తప్పని వస్తుంది తెలిసిపోయింది మనకి. మొదటిది. రెండోది ఏంటంటే, ఒక్క ఎవిడెన్స్ కూడా తను ఎందుకు ఇవ్వలేదు? సరే, ప్రజలకు ఇవ్వలేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి చూద్దాం కదా. ఇప్పుడు నేను అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చేసాను, తన ఆరోపణలు నా ఎవిడెన్సెస్ అన్నీ కూడా నేను సబ్మిట్ చేశాను. ఇప్పుడు చట్టం తెలుస్తుంది కదా. ప్రవీణ్ గురించి కూడా నేను చెప్తుంది ఏంటంటే, తనలో ఒక మంచి మార్పు రావాలని, సమాజానికి, ఎందుకంటే తనలో గొప్ప క్రియేటివిటీకి చూశాను నేను. ఆ క్రియేటివిటీ నెగిటివ్ కోసం వాడాడుతాను. ఫేక్ నెంబర్స్ క్రియేట్ చేయడము, ఫేక్గా కంటెంట్ క్రియేట్ చేయడం, చాలా గ్రేట్ క్రియేటివిటీ ఉంది. ప్రవీణ్లో మంచి మార్పు వస్తే సమాజానికి మంచి వ్యక్తిగా నిలబడతాడు. తనలో మంచి మార్పు రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. తను గొప్ప విశ్వాసిగా మారాలని, ఆ దేవుడిని నమ్మి, ఆ పరలోకాన్ని నమ్మి, ప్రవక్తలని గౌరవించే విధంగా, మహిళల్ని, స్త్రీలని గౌరవించే విధంగా, ఎడ్యుకేషన్ని గౌరవించే విధంగా, సమాజానికి ఒక మంచి వాయిస్గా మారే ఒక ప్రవీణ్ లాంటి ఒక మార్పు తనలో రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. శిక్షించడం ఉద్దేశం కాదు, ఎవరిని శిక్షించడం కాదు, మార్పే మన ఉద్దేశం. కాబట్టి తనలో మార్పు రావాలి. నెగిటివ్ ఇంటెన్షన్తో ఎవరైనా చేసి అందరిలో మార్పులను కోరుకున్నాను. ప్రజలందరి కోసం కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్త్రీమూర్తి లేకపోతే మనం లేం సార్. అమ్మ లేకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి.
అమ్మ లేకపోతే మనం లేము. కాబట్టి ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. సో ఈ నడిపింపు, ఈ ధైర్యాన్ని, ఈ స్థితప్రజ్ఞతను నాకు బ్లెస్ చేసినటువంటి ఆ భగవంతుడికి, ఆ సర్వేశ్వరుడికి, ఆ యెహోవాకి, ఆ జీవం గల తండ్రికి, ఆ అల్లాకి, ఆ పైవాడికి, ఆ భగవంతుడికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను. ఇలాంటి స్థితప్రజ్ఞత ప్రజలందరికీ కూడా దయచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీరు పిలిచి నాకు ఈ ప్రశ్నలు అడిగినందుకు కూడా, ఎందుకంటే మీ మనసులో కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పారు. నాకు తెలిసి మీ అనుమానాలు దూరమయ్యాని నేను అనుకుంటున్నాను. ఎస్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనుకుంటున్నాను? లేదండి, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఫర్దర్గా అడుగుతాను. ఇది యాక్చువల్లీ నిజంగా ఇక్కడికి రాకన్నా ముందు బ్రదర్ షఫీ గారి గురించి నేను అనుకున్నది ఏంటంటే, క్లారిఫికేషన్స్ వచ్చినాయి, ఆధారాలు ఏమన్నా ఉంటే సబ్మిట్ చేయాల్సిన చోట్లలో సబ్మిట్ చేసుకోవాలి. అండ్ ముందుగా నేను కూడా ఈ ఆరోపణలు నిజమేమో అనుకొని ఆర్భాటంగా ఏదో బ్రదర్ షఫీ గారు పని అయిపోయింది అన్నట్టుగానే అనుకున్నా. కానీ వన్స్ బ్రదర్ షఫీ గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు చూశారు. సో నేను ఎలాగైతే బిలీవ్ చేశాను, నా మైండ్లో ఏమైతే మెదులుతున్నాయో మీ మైండ్లో కూడా అవే మెదులున్నాయి అనుకుంటా. సో బ్రదర్ షఫీ గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఇదండి. అయితే ఇక్కడ బ్రదర్ షఫీ గారి పని అయిపోయింది కదా, బ్రదర్ షఫీ యొక్క పని మొదలైంది సార్. ఇప్పుడు నా పని మొదలైంది, ఎందుకంటే ఇంకా బలంగా ధర్మం కోసం నిలబడాలని, సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాలని చెప్పేసి చాలా బలంగా అనుకుంటున్నాను. ప్రజలందరికీ ఇప్పుడు ఈ వేదిక నేను చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్ వండర్ఫుల్ కోర్స్. వేదాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ వెలుగులో అద్భుతంగా డిజైన్ చేయబడ్డాను. మీ జీవితంలో ఏదైనా సాధించాలి అని మీరు అనుకుంటే 10 days టైం కేటాయించండి. ప్రతిరోజు మార్నింగ్ 5 to 7 ఉంటుంది. మేబీ ఉంటే ఈవినింగ్ కోర్స్ కూడా ఉండొచ్చు, ఇంకా మేము డిజైన్ చేయలేదు. 10 days క్లాస్ చాలా అంటే కంప్లీట్ ఆఫర్లో నేను ఇస్తున్నాను. 15,000 రూపాయల కోర్స్ అని డిజైన్ చేసి కేవలం 5,550 రూపాయలకి మాత్రమే కోర్స్ అందజేస్తున్నాను. జీవితంలో చాలా గొప్ప మార్పు వస్తుంది. మీకు మిలియన్స్ ఆఫ్ మనీ సంపాదించాలన్నా, గొప్ప పేరు సంపాదించుకోవాలన్నా, అనారోగ్యంపై ఆరోగ్యం రావాలన్నా కానీ పవర్ఫుల్ టెక్నిక్స్ శాస్త్రాల వెలుగులో డిజైన్ చేశాను. మీరు కూడా టైం తీసే జాయిన్ అవుతారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదానికి ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ చేంజ్ చెప్తుంది. వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే, వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయి అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.